నన్ను డమ్మీ అంటావా, మీ నాన్న సారీ చెప్పాలి అని మీ నాన్నగారు నేను అడిగానా? మా ఎంపీని ఇలా అంటారా, దీనికి క్షమాపణ చెప్పి తీరాలి అని ఎప్పుడైనా అన్నానా? యు క్రాస్ యువర్ లిమిట్. సీఎం అన్నారు మీరు, రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్ ఆఫ్ ద స్టేట్ టుడే, ఇది ఏం మెసేజ్ అండి? ఇలా మాట్లాడొచ్చా? ఆ ఆవేశంతో మాట్లాడి స్పర్ ఆఫ్ ద మూమెంట్ కాదండి, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్. ఐమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్ టు జస్ట్ డైవర్ట్ ద థింగ్స్. అది అవసరమా? పోనీ 5 రూపాయలకి కకృతి పడి ఈ సోషల్ మీడియాలో లకారాలు తప్ప ఇంకేమీ మాట్లాడని బ్యాచ్లు అయితే నేనేం పట్టించుకునేదాన్ని కాదు. అలాగా గంజాయి కొట్టి డ్రగ్స్ కొట్టి మద్యమత్తులో మునిగిపోయి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఆడవాళ్లు ఉన్నారా, నాయకులు ఉన్నారా, లేదంటే మహిళా నాయకురాళ్ళు ఉన్నారా, కార్యకర్తలు ఉన్నారా, విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే చోటా మోటా నాయకులు అయి ఉన్నా పట్టించుకునే వాళ్ళం కాదు. మరి మీ నాన్నగారు 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ, మీరు పుట్టిన సంవత్సరానికి ఆయన పాలిటిక్స్ లో ఎమ్మెల్యే అయ్యారని మీరు చెప్పారు. మరి 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ మాట్లాడాల్సిన మాటలేనా? మీరే అలా మాట్లాడితే, మీ దగ్గర నుంచి క్షమాపణ మేము కోరకపోతే రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టమ్మా? నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అది మీకు అర్థం కాలేదా? మీ కుటుంబం లేదా? మీరు ఆడవాళ్లేనా? మీ కుటుంబం లేదా? పిల్లలు లేరా? ఇలా అడిగారు. ఉన్నారమ్మా, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను వ్యాపారంలో ఉన్నా, మాకు భయం ఉంది, భక్తి ఉంది, పాపభీతి ఉంది, విచక్షణ ఉంది, వివేకం ఉంది, ధైర్యం ఉంది, సాహసం ఉంది, తెగింపు ఉంది, తప్పు చేస్తే ఇది తప్పు అని ప్రశ్నించే తెగు ఉంది, అన్ని ఉన్నాయమ్మా. అందులో భాగంగా నిన్న మీరు చేసిన దానికి క్వశ్చనింగ్ అంతే. అది దాన్ని మీరు దాడి అండ్ డైవర్సిఫై చేసుకుంటే అంతకంటే గొప్ప విశేషం ఇంకొకటి లేదు. అది మీరు అర్థం చేసుకోవాలి.